హాయ్ అండి. హలో అందరికీ. సురేంద్రపురి వీడియోస్ చాలా రోజుల నుంచి పెడుతున్నాను. లాంగ్ వీడియో పెట్టానని చెప్పిన, కానీ లాంగ్ వీడియో కూడా పెడదామని అయితే పెడుతున్నా. ఎందుకంటే ఇప్పుడు నాకు వాచ్ అవర్ అనేది కావాలి. తీసిన వీడియో పెట్టకుండా ఎందుకు ఉండాలని ఎడిట్ చేసుకున్నాను. వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ ఇప్పుడే ఈ వీడియోని చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్లోకి వెళ్ళి సురేంద్రపురిది పార్ట్ 1 వీడియో అని ఉంటుంది. టైటిల్ భారతదేశంలో ఉన్న అన్ని టెంపుల్స్ ఇక్కడే ఉన్నాయని అయితే ఉంటుంది. ఆ వీడియో చాలా బాగుంటుంది ఈ వీడియో కంటే. అంటే సురేంద్రపురిలో ఉన్న హైలైట్స్ అన్నీ ఏదైతే బాగుంటుంది అని హైలైట్ అయినాయి అన్నీ ఆ వీడియోలో అయితే పెట్టిన. ఈ వీడియో చూసేవారు ఈ వీడియో చూసి ఈ వీడియోకి లైక్ చేసి ఫస్ట్ టైం ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వెళ్ళి ఆ వీడియో కూడా చూడండి, చాలా బాగుంటుంది. ఈ షార్ట్స్ రెగ్యులర్గా షార్ట్స్ పెట్టడం ద్వారా సబ్స్క్రైబర్స్ ఎక్కువ గెయిన్ అవుతున్నారు తప్ప దానివల్ల యూజ్ అనేది ఏముంటలేదు. లాంగ్ వీడియోస్ పెడితేనే వాచ్ అవర్ అనేది వస్తుంది. నాకు ఇప్పుడు కావాల్సింది వాచ్ అవర్. ఉన్న సబ్స్క్రైబర్స్ చాలు. ఇప్పుడు సబ్స్క్రైబర్స్ కోసం చూస్తూ షార్ట్స్ పెట్టుకుంటూ పోతే టైం వేస్ట్ తప్ప ఏం యూజ్ ఉండదు. అందుకే ఎట్లాగో వీడియో అయితే తీసింది కదా, సరే కొన్ని వ్యూస్ పోయినా మంచిదే, పెడదాం, ఉన్న వీడియోని ఎందుకు డిలీట్ చేయాలి అనేసి అయితే మళ్ళీ ఈ వీడియోను ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇప్పుడు ఇక నేను చూపెట్టేదంతా శ్రీకృష్ణుడు పుట్టింది, పెరిగింది, ఎక్కడికి తీసుకెళ్ళిలో, ఎట్లా పెరిగిండు, ఆయన చేసిన లీలలు ఏంటి అనేటివి అయితే ఉంటుంది. అంటే జున్ను దొంగతనం ఇట్లా అట్లా చేస్తాడు కదా, అవన్నీ ఉంటాయి. ఈ ప్లేస్ అంతా అదే. ఇప్పుడు నేను చూపెట్టేది ఫస్ట్ అక్కడ పుట్టిన దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఇక్కడికి వచ్చేవరకు మళ్ళీ నెక్స్ట్ వేరే స్టోరీ ఉంటుంది. మళ్ళీ తర్వాత మళ్ళీ శ్రీకృష్ణుదే ఉంటుంది. ఇక మళ్ళీ శ్రీకృష్ణుడే అట్లా ఒక 2 ప్లేస్లు ఇందులో మిక్సింగ్ అయి ఉంటుంది. నేను కింద స్టోరీ డీటెయిల్గా అయితే చదవలేదు, అందుకే చెప్తలేను. ఒకవేళ డీటెయిల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా వ్యూస్ అనేది అయితే మంచిగా పోతలే, కొట్టి ఇంట్రెస్ట్ ఉండలేదు. ఒక వీడియో తీసి దాని గురించి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ వీడియో వ్యూస్ అనేది పోతే నెక్స్ట్ ఇంకో వీడియో మీద ఇంట్రెస్ట్ వస్తుంది. బట్ యూజ్లెస్గా ఏదో ఒకటి సాంగ్ యాడ్ చేసి పెడితే వ్యూస్ మంచిగా పోతున్నాయి, లైక్స్ వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ వస్తున్నారు. మంచిగా ఉండాలి, మన వాయిస్తో మనం ఇట్లా చెప్పాలి అని పెట్టిన వీడియోకి ఎక్కువ వస్తలేరు. అందుకే ఇంట్రెస్ట్ కూడా ఉండలేదు అసలు వీడియోస్ మీద. బట్ కొంత వాచ్ అవర్ అనేది వచ్చింది నాకు, ఇంకా కొంచెం వస్తే సరిపోతుంది. దానికోసమే ఈ లాంగ్ వీడియోస్ పెడదాం. ఇక షార్ట్స్ ఎక్కువ పెట్టను, అట్లనే 2 డేస్కి ఒకసారి పెడదామని ఫిక్స్ అయినా. ఇదేంటంటే క్షీరసాగర మదనం. ఇది ఆల్రెడీ షార్ట్ వీడియోలు కూడా పెట్టిన. ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్కటి. పక్కకేమో వైకుంఠం అని ఉంది. ఆ వైకుంఠం వేరే వీడియోలో అయితే క్లియర్గా చూపెట్టిన. ఎవరైనా కొత్తగా ఫస్ట్ టైం ఇదే వీడియో చూస్తారైతే అక్కడికి వెళ్ళి ఆ వీడియో చూడండి. షార్ట్స్ కూడా రెగ్యులర్గా పెట్టట్లేను నేను. ఒక రోజులో అంతకుముందు ఒకటే పెట్టేదాన్ని, తర్వాత మళ్ళీ 2, తర్వాత 3 అట్లా పెట్టుకుంటూ వచ్చిన. దానివల్ల యూజ్ ఉంది, సబ్స్క్రైబర్స్ మాత్రమే పెరుగుతున్నారు, కానీ వాచ్ అవర్ అనేది రావట్లేదు. అందుకే అయితే ఈ వీడియో పెడుతున్నా. ఇదంతా ఇంద్రలోకం. షార్ట్ వీడియో కూడా పెట్టాలి అని అనుకున్నా. అట్లనే రామాయణం, మహాభారతం అది కూడా ఉంది. అసలు ఇంకో వీడియో చేస్తే ఇంకోటి కూడా అవుతుంది లాంగ్ వీడియో. బాలభారతం, రామాయణం, మహాభారతం ఇవి 3 వేరే వీడియోస్ తీసిన నేను. అది ఇంకో 6 minutes వీడియో కూడా అవుతుంది. అది మంచిగా మళ్ళీ ఎడిట్ చేస్తే, కానీ అది చూస్తా. కానీ ఇదైతే పెడదామని అయితే పెట్టిన. మంచిగా కాన్సెప్ట్ ఉండి వీడియోస్ తీస్తే యూజ్ ఉంటలేదు. చాలామంది ఛానల్స్లలో కూడా అట్లనే ఉన్నది పరిస్థితి. మంచిగా ఉండాలి వీడియోస్ అని పెడితే అవి వస్తలేవు. నార్మల్గా నా ఛానల్లోనే ఏదైనా వాయిస్ ఓవర్తో యూజ్ఫుల్గా ఉండాలి వీడియో అనేది, మంచిగా ఉన్న విషయం చెప్తే వ్యూస్ ఎక్కువ, లైక్స్ కూడా ఎక్కువ రావు. ఏదో ఒక వీడియోకి సాంగ్ యాడ్ చేసి పెడితే మంచిగా వ్యూస్ పోతున్నాయి, లైక్స్, అసలు సబ్స్క్రైబర్స్ వస్తున్నారు. నేను అదే షాక్ అవుతా. మంచిగా వాయిస్ ఓవర్ చెప్పి మనం కనపడ్డ వీడియోకి ఏమో సబ్స్క్రైబర్స్ రారు. నార్మల్గా ఏదైనా దేవుంది ఫోటో కానీ వీడియో కానీ తీసి దానికి సాంగ్ యాడ్ చేస్తే సబ్స్క్రైబర్స్ వస్తున్నారు. ఇట్లా సబ్స్క్రైబర్స్ వస్తున్నారు అనేది నాకు అనిపించింది. ఇది ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క అమ్మవారు అని చెప్పినాయి కదా, జోగులాంబ అంట. ఇట్లా ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క అమ్మవారు ఎట్లుంటారు, వెనక గుడి ఎట్లుంది అనేది అయితే పెట్టిళ్ళు. ఇక్కడ బుద్ధుంది కూడా ఉంటుంది. నేను అది షార్ట్ వీడియో తీసినట్టున్నా క్లియర్గా. షార్ట్ వీడియో పెడతాను. ఇంకా షార్ట్ వీడియోస్ కూడా ఒక 5-6 షార్ట్ వీడియోస్ ఉన్నాయి ఇంకా పెట్టాల్సినవి, అవి కూడా పెడతాను. బట్ లాంగ్ వీడియోకి వాయిస్ ఓవర్ వస్తుందని మళ్ళీ ఇది ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ చెప్పుకున్నా. మళ్ళీ ఆ 2 లాంగ్ వీడియోస్లలో పెట్టని ఏమున్నాయి క్లిప్స్ అని వెతికి అందులో పెట్టని ఇందులో అయితే పెట్టిన వాయిస్ ఓవర్తో. ఓన్లీ వాచ్ అవర్ కోసమే. సరే ఎన్ని వ్యూస్ పైనా పర్లేదు, వాచ్ అవర్ అనేది రావాలని అయితే ఈ వీడియో పెట్టిన. వీడియో ఇక్కడ దాకా ఎవరైనా చూస్తే వీడియోకి లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సురేంద్రపురి పార్ట్ 1 వీడియో కూడా చూడండి.